ఇక మోంతా తుఫాన్ రైతుల జీవితాలను అతలాకుతలం చేసేసింది. వర్షం, వరదలు, పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. ఇక కళ్ల ఎదుటే తమ పంట పొలాలు వరద నీటిలో మునిగిపోతూ ఉంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి పంటలు నీట మునిగిపోయాయి. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పంటలు క్షణాల్లో ఇటు నాశనమైపోవడంతో అన్నదాతల గుండెలు పగిలిపోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లా మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా రైతులను ఆగమాగం చేసింది. చేతికాడుకు వచ్చిన పంట నీళ్ల పాల్కోవడంతో రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి భారీ నష్టం వాటింది. ఈరోజు మాత్రం వర్షం తగ్గినా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. నేరుగా ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా అనంతరం శివాన పంట పొలాల వద్ద మనం చూసుకోవచ్చు. విజువల్లో పంట మొత్తం కూడా నీటిలో మునిగిపోయాయి. చేతికాడుకు వచ్చిన పంట మొత్తం కళ్ళ ముందే నీళ్ల పాల్కోవడం పట్ల రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. మున్నేరువా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పొట్ట దశకు వచ్చింది, ఈనే దశకు వచ్చిన వరి పంట కూడా తీవ్రంగా నష్టం వాటిల్లడం పట్ల రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు విజువల్లో. ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నదంతా కూడా రైతులు వరి పొలం చేతికందుకు వచ్చింది. ప్రస్తుతం మన కనుచూపు మేరలో కూడా వరి పొలం కనబడలేదంటే ఇదంతా కూడా రైతులు సాగు చేస్తున్న పంట పొలాలే. ఈ వరద ఉధృతికి వల్ల పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగాయి. ఆ గంగమ్మ గుడి కూడా పూర్తిగా నీటి మట్టం కూడా అయ్యింది. రైతులు చేతికాడికి వచ్చిన పంట ఈ విజువల్లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకు విజువల్లో బ్రిక్ టీవీ మీద ఎక్స్క్లూజివ్గా కనపడుతుంది. ఇదంతా కూడా పంట పొలాలే. అవన్నీ కూడా రైతులు సాగు చేసుకున్న మోటార్లు, నీటి మోటార్లు అంతా కూడా నీట మునిగాయి. చూసుకోవచ్చు ఇదంతా మోతాన్ తుఫాన్ ఎఫెక్ట్ రైతులను మొత్తం కూడా నిండా ముంచింది పూర్తిగా. అంటే ఇటు కేవలం జనజీవన స్రవంతిలో కాకుండా ఇటు రైతులను కూడా ముఖ్యంగా ఆగమాగమని చేసిందని చెప్పుకోవచ్చు. మోంతా తుఫాన్ ఎఫెక్టు ఒకప్పుడు ఆంధ్ర వైపే ఉంటుందని అనుకున్నప్పటికీ అనూహ్యంగా తెలంగాణ వైపు రావడం పట్ల రైతులు కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఉద్దేశం వచ్చేసరికి రైతులు మహబూబాబాద్ జిల్లాలో 2 లక్షలకు పైగా వరి పంటను సాగు చేశారు. సుమారుగా 85,000 ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేశారు. 40,000 ఎకరాలకు పైగా మిర్చి, 46,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న, ఇలా సుమారుగా 4 లక్షల ఎకరాల పంట విస్తీర్ణాన్ని కూడా రైతులు సాగు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా పత్తి, వరి పంటలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా దీంతో పాటుగా రైతులు చేతికాడికి అందుకొచ్చిన పంట నీళ్ల పాలు కావడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటను సర్వే చేసి మామూలు రైతులందరూ కూడా ఆదుకోవాలి, ఎకరానికి 20,000 నష్టపరిహారం కూడా చెల్లించాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం వరి పంట, పత్తి, మొక్కజొన్న పంటలు కళ్ళాలలో మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. మొత్తానికి ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నను ఏర్పాటు చేసినప్పటికీ కళ్ళాల వద్దే మొక్కజొన్న పూర్తిగా నీట మునిగిన పరిస్థితి చూసాం. దీంతో పాటుగా ముఖ్యంగా వరి రైతు, పత్తి రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిని విజువల్ చూసుకోవచ్చు. రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికాడికి వచ్చిన పంట మొత్తం కూడా నీళ్ల పాలైందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం పత్తి, మొక్కజొన్నే కాకుండా ఇటు నిన్న డోర్నకల్ రైల్వే జంక్షన్ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పటికీ నిన్న ఎవరైతే డిఆర్ఎం గోపాలకృష్ణ ఉన్నాడో ఇతను నిన్న వచ్చి డోర్నకల్ మొత్తాన్ని కూడా పరిస్థితి పరీక్షించి వరద నీటిని అంతా కూడా మళ్లించారు. ప్రస్తుతం డోర్నకల్లో రైలు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. మీకు రైతులకు ఎట్లా నష్టం వాటిల్ని? నిన్న పొద్దుగాల 6 గంటల నుండి స్టార్ట్ అయిన వర్షం సాయంత్రం 6 గంటల వరకు ఆగకుండా కొట్టడం వలన ఈ మున్నేరు వాగు పైన కొట్టడం వల్ల వర్షాలు పడటం వల్ల చెరువులు, కుంటల్లో వాళ్ళకెళ్ళి వరదలు వచ్చి మా పొలాలు మొత్తం కొట్టుకపోవడం జరిగింది. మొత్తం నీట మునిగిపోయినాయి. కావున మాకు నష్టపరిహారం ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూసాం కదా, రైతులంతా కూడా చేతికాడుకు వచ్చిన పంట పొట్ట దశలో, ఈనే దశలో ఉన్న వరి పొలం మొత్తం పూర్తిగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మూలంగా నీట మునిగింది. రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా చూస్తున్నారు. మొత్తానికి మనుషులంతా సుమారు 5 నుంచి 6 ఫీట్ల లోతుగా వరద ఉధృతి ఉంది. పూర్తిగా పంట పొలాల్లో వరద నీరు కూడా నిలిచిపోయింది. మీరు చెప్పండి, ఎట్లాంటి నష్టం వాటిల్లింది, ఏం జరిగింది? అనంతరం గ్రామ రైతులం ఇప్పుడు నిన్న కురిసిన వర్షంతో దాదాపు నిన్న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కురిసిన వర్షంతోనే దాదాపు మున్నేరు వాగు బీభత్సంగా గొల్లగూడెం ఆనుకొని అనంతరం శివారు పొలాలు ఆనుకొని మొత్తం దాదాపు ఒక 600 ఎకరాల సుమారు అంతా మొత్తం మునిగి మొత్తం దాదాపు పెద్ద ఎత్తున ఏరు వస్తుందని గవర్నమెంటు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మాకు దాదాపు పొలాలకు అసలు
పాస్బుక్లు కూడా లేవు. మాకు మొత్తం లవాన్ పట్ట భూములు అయ్యి లవాన్ పట్ట భూములకు పాస్బుక్లు కూడా ఇవ్వటం చేస్తలేరు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పొలాలకు అనంతరం శివారు పొలాలకు ఒక్క పాస్బుక్ కూడా లేదు. మొగలిచెర్ల అనంతరం అవతల రెవెన్యూ కురి రెవెన్యూ తరపున వాళ్ళకు గుట్టలకు కూడా పాస్బుక్లు వచ్చినాయి. అనంతరము గాంధీపురము ఈ ఏరియాలో ఉన్న పొలాలకు ఒక్కలకు కూడా దాదాపు పాస్బుక్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పాస్బుక్లు కన్నా గవర్నమెంటు పంట నష్టానికి దాదాపు ఒక 30,000 రూపాయల చొప్పున ఎకరం చొప్పున ఇవ్వాలని గవర్నమెంటు ముఖ్యమంత్రి గారికి, శాసన సభ్యుడు మురళీ నాయక్ గారికి, ఎంపీ బలరాం నాయక్ గారికి అందరికీ మేము మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఎట్లా ఎంత నష్టం వాటింది మీ గ్రామంలో? సుమారు ఎన్ని ఎకరాలు నీట మునిగింది? దగ్గర ఇది ఒక నాకు ఊదలిచిన కాంచి ఒక 40 ఏళ్ళ చరిత్రలో ప్రతి పంట సీజన్లో కూడా ఇదే పొజిషన్ రావడం జరుగుతూ ఉంది. కానీ మాకు ఏమైనా కూడా సన్నకారు రైతులు ఉన్నాయి. ఇక్కడ 2-3 ఎకరాలు ఎవరికి కూడా ఎకరం 1/2 ఎకరం అట్లా ఉన్న సన్నకారు రైతులు ఈ పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దరిదాపు మాకు ఎకరాన 25 నుంచి 30-35 వేలు సుమారుగా ఖర్చు వస్తున్నది. ఏ గవర్నమెంట్ 20,000 10,000 ఇచ్చినా కూడా జీవనం గడిపే పొజిషన్ ఏమాత్రం కనబడట్లేదు. కావున వీటికి రైతు బంధు అనేది ఈ కిసాన్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా మాకు ఎట్లాంటి వర్తింపు కూడా జరగట్లేదు. దీనికి పాస్బుక్లు ఓన్లీ పానీల మీదనే కొనసాగుకుంటూ జీవనాధారం గడుపుతున్నాం రైతాంగం మొత్తం. సుమారుగా దగ్గర 2200 హెక్టార్లు అనంతరం రెవెన్యూ పరిధిలో ఉన్నది. అంటే ప్రధానంగా నువ్వేం చెప్పదు వరద నష్టం మీద ప్రభుత్వానికి? నష్టానికి మాకు సాయం గవర్నమెంట్ ద్వారా సాయం పొందితే కొంత మాకు సేఫ్ అవుద్దన్న ఆలోచనతోటి ఇట్లా మేము ఈ ప్రెస్ వాళ్ళకు ఆశ్రయించడం జరిగింది. వారు కూడా మా ఒక ఫోన్ కాల్ చేయగానే మాకు అందుబాటులోకి వచ్చి మాకు కష్టాలను వాళ్ళు నిండా మా వెంట నిలబడి వాళ్ళు మాకు ఆవేదన గవర్నమెంట్కి తెలియజేయడానికి మా హృదయపూర్వకంగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని మాకు ఇంత సాయం చేస్తే కొంచెం గట్టెక్కి బతుకుదాం అనే ఆలోచనలో ఉన్నాం సార్. కంటికి రెప్పలా కాపాడాల్సిన వరి పొలం చూసుకోవచ్చు విజువల్. ఇదంతా కూడా రైతుల కళ్ళెదుటే నీళ్ళల్లో కలిసిపోవడం చూసి కూడా కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడిన వరి పొలం చూస్తుండనే వర్షం వార్పణం నీటి గతంలో అనావృష్టి అంటే సరైన సమయంలో వర్షాలు పడలేదు. వర్షాలు పడడం రైతులంతా ఆందోళన చెందారు. వర్షాలు పడతలో ఎలా బతకాలని. మళ్ళీ మధ్యకాలంలో భారీ వర్షాలు వచ్చాయి, దీంతో అనావృష్టి ఏర్పడింది. ప్రస్తుతం కంటికి అనావృష్టిని ప్రకృతి పరిస్థితులు అన్నిటి కూడా అధిగమించి పంట పండిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తుఫాను వచ్చి రైతుల పాలిట శాపంగా మారింది. మొత్తానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని ఎకరానికి 20 నుండి 30 వేల నష్టపరిహారం చెల్లించాలని కూడా రైతులు ప్రధానంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు ఈ వరద ఎఫెక్ట్ వల్ల నష్టపోయిన వారికి మొత్తం అధికార యంత్రాంగం సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.